సో ఆఫ్టర్ ఆల్ దిస్ బోయింగ్ డ్రీమ్ లైనర్స్ విమానాలకు కేంద్రం ఇప్పుడు బ్రేక్స్ వేయబోతుందా అంటే అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో మోదీ సర్కార్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నాయి. భారత విమానయాన సంస్థలు ఉపయోగిస్తున్న బోయింగ్ డ్రీమ్ లైనర్స్ విమానాలను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించే సూచనలు కనిపిస్తున్నాయి. బోయింగ్ డ్రీమ్ లైనర్స్ లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతూ ఉండటంతో పూర్తి స్థాయిలో తనిఖీలు చేయించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పుడు ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు లేకుండా చూసేందుకే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోబోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. సో ఇదంతా జరిగిన తర్వాత బోయింగ్ డ్రీమ్ లైనర్స్ విమానాలకు కేంద్రం ఇప్పుడు బ్రేక్స్ వేయబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వర్గాల నుండి అవుననే సమాధానం మనకి వినిపిస్తోంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంతో మోదీ సర్కార్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ముందడుగులు వేస్తోంది. భారత విమానయాన సంస్థ ఉపయోగిస్తున్న బోయింగ్ డ్రీమ్ లైనర్స్ విమానాలను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో బోయింగ్ డ్రీమ్ లైనర్స్ కు బ్రేక్ పడుతుందా, అసలు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, నిన్న జరిగిన ఘటనతో బోయింగ్ కు బ్రేక్స్ పడే అవకాశాలు ఉన్నాయి అనుకోవాలా, అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి, అప్డేట్స్ ఏంటి? అహ్మదాబాద్ ఘోర దుర్ఘటన తర్వాత దానిపైన దర్యాప్తుకు అటు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈరోజు ఉదయమే అటు సంఘటన స్థలానికి నరేంద్ర మోడీ వెళ్ళారు. అక్కడ ప్రమాదం జరిగిన తీరుతెన్నులను ఆయన పరిశీలించారు. ఎలా ప్రమాదం జరిగింది, ఏం జరిగింది పూర్తి స్థాయిలో ఆయనకి వివరించారు. అలానే విమానం పైన కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న ప్రమాదానికి గురైంది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ వాహన శ్రేణి విమానం కావడంతో ఆ విమానం పైన గతంలో కూడా అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ఎయిర్లైన్స్ దగ్గర దాదాపుగా 1100 విమానాలు 1148 డ్రీమ్ లైనర్ విమానాలు వేర్వేరు విమానయాన సంస్థల దగ్గర ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ప్రయాణికులను వేర్వేరు ప్రాంతాలకు చేర్చిన ఘనత బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలకు ఉంది. కానీ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలకు మొదటి నుంచి కూడా కొంత సాంకేతిక లోపాలు ఏర్పడుతూ ఉన్నాయని స్వయంగా బోయింగ్లోనే పనిచేసిన ఇంజనీర్ శామ్ సలేపూర్ గతంలో అనేక మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆయన చెప్పారు. అందులో నాణ్యతా లోపం వల్ల అటు మోడల్ డ్రీమ్ లైనర్ ఏదైతే 777, 787 నిన్న ప్రమాదానికి గురైన మోడల్ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణిది. దానికి సంబంధించి ఈ రెండు 777, 787 డ్రీమ్ లైనర్ మోడల్స్ నిర్మాణంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. దీనివల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నట్లుగా ఆయన గతంలోనే చెప్పారు. అయితే బోయింగ్ సంస్థ ఈ ఆరోపణలన్నింటినీ కూడా ఖండించింది. కానీ నిన్న ప్రమాదం జరిగిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే ఆలోచన అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలోనే ఈ బోయింగ్ విమానాలు 2009లో ఈ డ్రీమ్ లైనర్ విమానాలు 2009లో తయారైనవి. మొదటిగా అటు డిసెంబర్ 25న డిసెంబర్ 25, 2009 రోజున మొదటిసారిగా డ్రీమ్ లైనర్ విమానం ఆకాశంలోకి ఎగిరింది. అటు జపాన్కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ అటు 2011 డిసెంబర్ 8న డ్రీమ్ లైనర్తో మొట్టమొదటిగా వాణిజ్య సేవలు వినియోగించింది. అట్లనే అటు ఇక్కడ మన భారతదేశంలో దాన్ని ప్రయాణికుల్ని అటు ఇటు చేర్చవేయడానికే వాటిని వాడుతూ ఉన్నారు. వాస్తవానికి 2009లో 2000 సంవత్సరంలోనే దీన్ని తయారు చేయాలని భావించినప్పటికీ 2009 సంవత్సరం వరకు కూడా రకరకాల మార్పులు తీసుకొచ్చి ఈ బోయింగ్ విమానాన్ని తయారు చేశారు. వైడ్ బాడీ మోడల్స్లో ఉండడంతో దీనికి ఎక్కువ దూరం వెళ్ళేలాగా దీన్ని తయారు చేశారు. ఒక్కసారి ఆకాశంలోకి వెగిలితే దాదాపుగా 13,530 కిలోమీటర్ల దూరం ఏకబిగిన ప్రయాణించగలిగేటట్టుగా దీన్ని తయారు చేశారు. అంతేకాకుండా దీనిలో ఒకేసారి 242 నుంచి 290 మంది వరకు
ఇది ప్రయాణించే కెపాసిటీ కలిగి ఉండే అంత పెద్ద విమానాలను ఈ డ్రీమ్ లైనర్ దానిలో తయారు చేశారు. ఇంకా ఇందులో అనేక స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి. ఈ బాడీ అనేది మెటల్తో తయారైంది కాదు, ఎక్కువ కార్బన్ 50% కన్నా ఎక్కువ కార్బన్ ఫైబర్ అటు వాటి మిక్చర్తో తయారైంది. అది స్టీల్ కన్నా కూడా చాలా గట్టిగా ఉంటుంది, అల్యూమినియం కన్నా చాలా తేలిగ్గా ఉంటుంది. అటు దాంతో ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది తక్కువగా జరుగుతుంది. ఇది పర్యావరణ హితంగా ఉంటుందనేది దీనికి పేరుంది. అంతేకాకుండా ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఈ విమానాల శ్రేణిలో నావిగేషన్ కూడా చాలా బాగుంటుందంటూ చెప్పారు. కానీ తరచూ ఇటువంటి ఆరోపణలు బోయింగ్ పైన వస్తున్నాయి. గతంలో కూడా 2 అతిపెద్ద ప్రమాదాలు జరిగాయి. అవి బయట అటు ఇండోనేషియాలో కావచ్చు, ఇథియోపియాలో 2 సార్లు ఈ రకమైన ఘోర ప్రమాదాలు జరిగాయి. 2018 అక్టోబర్లో దాదాపుగా 181 మంది ప్రయాణికులు తీసుకొని అటు ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా నుంచి బయలుదేరిన లయన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం అటు జావా సముద్రంలో పడిపోయింది. మళ్ళీ ఇథియోపియాలో మరొకసారి అడిస్ అబాబా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కాసేపటికి కూలిపోయి 197 మంది మృతి చెందారు. అతిపెద్ద విమాన ప్రమాదాల్లో కూలిపోయిన విమానాలన్నీ కూడా ఈ డ్రీమ్ లైనర్ వాహన శ్రేణియే కాబట్టి దానిపైన కేంద్రం పునరాలోచనలకు వెళ్ళింది. ఈ వాహనాలన్నింటినీ కూడా రీకాల్ చేయాలి, వాటిలన్నింటినీ కూడా నిలిపివేయాలి అనేది ఆలోచన చేసే దిశగా కేంద్రం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే అసలు ప్రమాదానికి కారణం ఏంటి అనే దానిపైన ఒక 4 అధికారులతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు అన్ని కోణాలలో దర్యాప్తు చేసిన తర్వాత ఏంటి అసలు ప్రమాదానికి కారణం ఏంటి, ఉదయం నుంచి నిన్నటి నుంచి అందరూ చెప్తున్నట్టుగా ఆ డ్యూయల్ ఇంజన్ ఫెయిల్యూర్ ఎందుకు జరిగింది, లేకుంటే పక్షి వల్లనే ఈ ప్రమాదం జరిగిందా, అసలు లేకుంటే డ్రీమ్ లైనర్లో సాంకేతిక సమస్యల వల్లనే ఇటువంటి ప్రమాదం చోటు చేసుకుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఉదయం నుంచి కూడా కొంతమంది నిపుణులు మనతో మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల అటు విమాన ప్రయాణం అనేది సాధారణమైపోయింది. ప్రతి వాళ్ళు కూడా విమానం ఎక్కి ప్రయాణిస్తూ ఉన్నారు. దాంతో ఎక్కువ ట్రాఫిక్ పెరుగుతుంది. అంతే స్థాయిలో విమానాలు లేకపోవడంతో వాటిని వెంటనే తిప్పడం, కొంత ఎయిర్ టైం తర్వాత దానికి కొంతవరకు విరామం ఇవ్వాలి. ఆ సమయంలో కొన్ని పార్ట్స్ అన్నింటినీ కూడా కంప్లీట్గా చేంజ్ చేయాలి. అవి బాగున్నా బాగోలేకపోయినా కానీ పూర్తిగా మార్చివేయాల్సి ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ జరగకుండా తిరిగి మరొకసారి అది ఆకాశంలోకి ఎగరడం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఇంజనీర్లు అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత, పైలట్ కూడా మరొకసారి చెక్ చేసుకున్న తర్వాతే అది రెడీ టు ఫ్లై అనుకున్న తర్వాతనే వాటిని గగనతలంలోకి తీసుకెళ్ళాలి. కానీ అటువంటివి ఈ మధ్య కొంత తక్కువగా జరుగుతున్నాయి. కొంత జరిగినప్పటికీ కూడా అంత పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా వాటిని తనిఖీ చేయడం లేదు. అందుకే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అంటూ ఒక అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రమాదానికి కారణం ఏంటనేది నిపుణుల దర్యాప్తులో దర్యాప్తు అధికారులు నియమించారు. వాళ్ళ దర్యాప్తులో తేలుతుంది. ఒకవేళ డ్రీమ్ లైనర్ శ్రేణి వల్లనే ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బయట ఇతర దేశాలలో కూడా ఇండోనేషియా, ఇథియోపియాలో కూడా పెద్ద ప్రమాదాలు జరిగాయి. భారీగా ప్రాణ నష్టం జరిగింది. అక్కడ 151, 187 మంది చనిపోయారు. ఇక్కడ భారతదేశంలో దాదాపుగా 142 మంది, అటు 141 మంది విమానంలో ఉన్న వాళ్ళు, కింద ఒక 30 మంది చనిపోయారు. ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా వాటిపైన నిషేధం విధించే దిశగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి ఏ రకమైన నిర్ణయం అటు మోడీ సర్కార్ తీసుకుంటుందనేది. అయితే పవన్, దీనికి సంబంధించి బోయింగ్ అధికారులు ఏమైనా నివేదిక ఇచ్చే అవకాశం కూడా ఉందనుకోవాలా? ఇప్పటికే బోయింగ్ సంస్థ కూడా దీనిపైన ప్రకటించింది. అటు ఆ ప్రమాదం జరిగిన దానిపైన తాను సానుభూతిని వ్యక్తం చేసింది. ఎందుకు జరిగింది అనే దానిపైన కూడా వాళ్ళు కూడా అంతర్గతంగా దర్యాప్తు ప్రారంభించారు. నిజంగానే బయట అటు గతంలో కొంతమంది బోయింగ్ ఇంజనీర్ శామ్ సలేపూర్ గతంలో ఇటువంటి ఆరోపణలు ఆయన చేశారు. దాన్ని బోయింగ్ సంస్థ ఖండిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రమాదం జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిజంగానే ఆ విమానంలో ఇంజన్లో సాంకేతిక లోపం వల్ల జరిగిందా, మరేదైనా కారణం వల్ల జరిగిందా ఏంటనేది పూర్తి స్థాయిలో బోయింగ్ కూడా అటు చూసుకుంటుంది. ఎందుకంటే వచ్చే నెలలోనే ఎయిర్ షో నిర్వహిస్తుంది అటు బోయింగ్. అలానే మరొక విమానాల తయారీలో దిగ్గజ సంస్థ అటు ఎయిర్ బస్, ఈ రెండింటికి మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రమాదంతో రాబోయే రోజుల్లో అటు బోయింగ్ విమానాలు కొనుగోలు తగ్గిపోతుందనే భయం ఆ కంపెనీకి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు చేసి ఎందుకు కూలిపోయిందనేది పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే బోయింగ్ అధికారులు అయితే జరిగిన ప్రమాదం పైన పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. సర్తాజ్. అయితే పవన్, ఈ బ్రేక్ అనేది సెంట్రల్ గవర్నమెంట్
ఎప్పటి వరకు ఇవ్వచ్చు అని అనుకోవాలి? అంటే కంప్లీట్గా బోయింగ్ విమానాలు ఏవైతే ఉన్నాయో ఫిట్నెస్ చెక్స్ అయిన తర్వాత మళ్ళీ బోయింగ్ గగనతలంలోకి వెళ్ళడానికి ఓకే అని చెప్పొచ్చా, లేకపోతే కంప్లీట్గా ఒక ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా బోయింగ్ డ్రీమ్ లైనర్లోని 2 విమానాలకి ఇటువంటి ఆరోపణలన్నీ కూడా వస్తున్నాయి. 777, 787 నిన్న ప్రమాదానికి గురైంది బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ మోడల్. ఈ 2 విమానాల శ్రేణిపైనే ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. డ్రీమ్ లైనర్ దానిలోనే ఎక్కువగా సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే డ్రీమ్ లైనర్ ఏదైతే మోడల్ ఉందో ఆ డ్రీమ్ లైనర్ మోడల్ వరకే నిషేధం విధించాలి, వాటిని ఇప్పటికే ఉన్న వాటిని ఇకపైన వినియోగించకుండా నిలిపివేయాలని ఆలోచన చేస్తుంది. ఎందుకంటే దాదాపుగా 300 మంది దగ్గర చనిపోయారు. ఇటువంటి ఘోర ప్రమాదాలు జరగడం అనేది అంత మంచిది కాదు. అది కాక మన దగ్గర ఎక్కువగా ప్రయాణికుల చేరవెతికి వీటిలన్నింటినీ కూడా వినియోగిస్తున్నారు. ఇప్పటికే అటు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1148 విమానాలు డ్రీమ్ లైనర్కి సంబంధించిన విమానాలు వాడుతూ ఉన్నారు. కానీ ప్రమాదం జరిగినప్పుడే దానిపైన ఇటువంటి నిర్ణయాలు, ఇటువంటి దర్యాప్తులు జరగడం, కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇటీవలనే ఇండోనేషియా, ఇథియోపియాలో జరిగినాయి. ఇప్పుడు ఇండియాలో జరగడంతో ఆ దిశగా భారత ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తుంది అనే వార్త వినపడుతుంది. చూడాలి మరి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు. నిజంగా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల శ్రేణి వల్ల, అందులో లోపాల వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లయితే ఖచ్చితంగా వాటిని నిలిపివేసే దిశగానే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.